మామిడి పండుగ రసం పీకడం చేత కాదు, మళ్ళీ గున్న మామిడి తోట పోతాను వా. నాగబాబు గారు, సగుటూరు అనే ఈ గ్రామంలో ఈ కరెంటు పోల్ దగ్గర 3 కుటుంబాలు ఉన్నాయి సార్. మావి చాలా అన్యోన్యమైన ఫ్యామిలీలు. మేము చాలా సంతోషంగా ఉంటాం. మా ఫ్యామిలీ ఎందుకు సంతోషంగా ఉంటదంటే, నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి మా ఆవిడ కొడుతుంది, మా ఆవిడ ఏదైనా తప్పు చేసింది అనుకోండి నేను దెబ్బలు తింటాను. నాగబాబు గారు, మేమెందుకు సంతోషంగా ఉండదు తెలుసా అండి? మా ఆవిడ నాతో గొడవ పడ్డది అనుకోండి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోద్ది, నేను మా ఆవిడతో గొడవ పడ్డాను అనుకోండి మా అత్తగారింటికి వెళ్ళిపోతా, అందుకే సంతోషంగా ఉంటా. నాగబాబు గారు, ఇది మా ఫ్యామిలీలు. అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పడతా ఉంటాం. ఒరే నీకందరూ ఇళ్ళ పోదంట్రా. యారా స్కిట్ ఏమన్నారా ఏంటి? నువ్వేనా నా భారీ క్యారెక్టర్? ఏమో నాకేం తెలుసు. ఎందుకు? ఒక్కో స్కిట్ లో ఒక్కోలా వాడుతున్నారు మరి. సరే పోదరా. ఆగండి, అయిందేదో అయింది కానీ పూజ చేసుకోవడానికి అరటిపళ్ళు లేవు, అరటిపళ్ళు కావాలి, తెచ్చి పెట్టండి. నీ వయ్యారం చూస్తే నువ్వు పూజకి అరటిపళ్ళు అడిగినట్లేదు, డైరెక్ట్ గా ఫస్ట్ నైట్ అడిగినట్టుంది. కాస్త ప్రాక్టీస్ చేయొచ్చుగా. నాకేంటి ఒక్కొక్కటిలో ఒక్కలా వాడుతున్నారు మరి. ఏంటో మా ఆవిడ ఉన్న పొలంగా అరటిపళ్ళు అడిగింది, తీసుకుపోకపోతే చొప్పించుకొని కొడతాది. ఏం చేయాలా? వాడిని పిలుస్తా. అరటిపళ్ళు అరటిపళ్ళు వీడియోలో పిలిస్తే రాడు సార్. ఒరే లాగు అరటిపళ్ళు అరటిపళ్ళు. వీడు చూడండి సార్, డైరెక్ట్ గా లాగేసుకుని వచ్చినట్టుంది. అరటిపళ్ళు అరటిపళ్ళు, చెట్టుకి కాసిన అరటిపళ్ళు. ఎక్కడైనా అరటిపళ్ళు చెట్టుకే కాస్తాయిరా. తొక్క అరటిపళ్ళు. ఏ అరటిపండు కన్నా తొక్క ఉంటుందిరా. డజన్కి 12 సర్లేకనా గెలంత ఎంత ఎలా ఇస్తారా? కోసి కవర్లేసి ఇస్తానంట. నీ కోసి కారం వద్దులే వద్దులే. ఏమండి ఏమైంది? ఏమండి బయటికి వెళ్ళి 2 మూరలు మల్లెపూలు తీసుకొని రండి. 2 మూరలు మల్లెపూలు ఎందుకే? నీ శవం మీద జల్లటానికి. 2 మూరలు సరిపోతే 4 గంపలు తీసుకో సరిపోతుంది. సిగ్గులేని బతుకు. అదేంటండి అలా ఊసింది? స్టేజ్ మీద కాబట్టి అది ఒకటే ఊసింది, బయటికి వెళ్ళి ఉసేసాగర్ నిండిపోద్ది. సర్లేండి సర్లే. మల్లెపూలు 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 మల్లెపూలు, చెట్టు కాసిన మల్లెపూలు. అరే మల్లెపూలు చెట్టుకే కాస్తారా? దారం కలిగిన మల్లెపూలు. అరే దారకే వెళ్తారు కదరా మల్లెలు. సరే ఒక 10 మూరలు తీసుకుంటా. ఎంత తగ్గుద్ది? 6 మూర తగ్గుద్ది. మల్లెపూలు చేయలేకపోయానే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటా? ఇంతకు ముందు ఏదైనా చెప్తే చేసినట్లు. ఈ ముడతపుండి మొహం నీకే దొరికాడు భర్తగా. నేను నా బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుందామని రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళాము. అక్కడ సాక్షి సంతకం పెట్టమంటే భర్త ప్లేస్ లో సంతకం చేశాడు. ఇదేదో జబర్దస్త్ లో వచ్చిన కొత్త పీస్ లో ఉందా? అది నా పిల్లవరా. నెక్స్ట్ కిట్ లో క్లైమేట్ చల్లగా ఉంది, వేడివేడిగా మిర్చి బజ్జీ తీసుకురారా. రే బజ్జీలో, రే బజ్జీలో, బజ్జీలు బజ్జీలు బజ్జీలు, బజ్జీలు నువ్వు లేసిన బజ్జీలు. రే బజ్జీలు ఎక్కడ నూనెలోనే వేస్తారా? పిండితో కలిపిన బజ్జీలు. రే బజ్జీలు ఎక్కడ పిండిలోనే వేస్తారా? ఇలాంటి దగ్గర ఇంకెలా కొంటావరా? తున్ని పోతుకు సేడా. ఒరే బాబిట్రా, టీవీ ముందు కూర్చున్న జనాలు ఒకసారిగా లేస్తా ఉండారు. స్కిట్ సగం అయిపోయిందండి, రాజమౌళి ఇంకా రాలేదు, లేడనుకుని వెళ్ళిపోయారు. కూర్చో, ప్రామిస్ గా వచ్చేస్తాడు. నీ కాళ్ళు పట్టుకుంటా ఉండరా, వచ్చే జెండు బాబు ఎందుకు పూసుకుంటావు? ఆగండి, ఖచ్చితంగా రాజమౌళి వస్తాడు. నువ్వు వెళ్ళి పంపిస్తా. మెల్లగా 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 చిందులు వెయ్యార పొల్లగా ఒరి మెల్లగా ఒరి మెల్లె. ఎవడ్రా నా మెల్ల మీద పంచిలేస్తున్నాడు? పెట్టి కొట్టాను అనుకో, కొట్టురా చూద్దాం. పొద్దుటి నుండి పచ్చి మందు తాగుతున్నా నంచుకోవడానికి. మెల్ల కన్ను నుంచి ఎంత అదృష్టం నీకేం తెలుసురా? నీకెందుకు వచ్చిందిరా? అసలు నా గురించి ఏడనుకుంటారు. సార్ వీడి గురించి గొప్పగా ఒక మాట చెప్పాలి సార్. ఈ సౌటూర్ అనే గ్రామంలో లైన్ మ్యాన్ ఒకసారి పైకి ఎక్కాడు, తాగిన తర్వాత అక్కడే ఉండిపోయినాడు. జీవితం అంతా పైనే సాగిపోతుంటది. ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం ఫీజులు తీసేస్తారు. మా ఇంట్లో ఆడవాళ్ళకేమో సీరియల్ అంటే పిచ్చి. ఇంత మించి నేనేం చెప్పలేను. ఒరే రాజమౌళి, చాలా థ్యాంక్స్ రా, స్కిట్ ని కాపాడినావా. ఇంత ముందు చిస్టాలు ఎవరు కాపాడిండ్రా? ఒరే నువ్వే కాపాడినావు, చెప్తే ఉన్న పరువు పోతే చెక్కు నా పేరు మీద వస్తుంది కదా. అయితే ముచ్చట్లు లాభ గానీ ఆమ్లెట్ పట్టుకురా. మనలో నంచుకోవడానికి ఆమ్లెట్ తెపో. ఆమ్లెట్ తేకపోతే ఏం బీకుతావరా? ఏం బీకేవరా? ఫీజు కూడా ఫీజు బీకావా? ఏమండి? ఏమే సీరియల్ ఆగిపోయిందండి. అయితే ఏమే? శంకర్ ని లలిత కడుపులో పొడిచిందండి. బ్లడ్ వచ్చిందో లేదో డౌట్ గా ఉంది.
ఏమండి ఏమైంది? ఫ్యూస్ పోయిందండి. 10 మందిలో నా పరువు తీయకే. నీ గురించి కాదు. ఇంట్లో కరెంట్ పోయిందండి. సీరియల్లో శంకర్ లలితను పొడిచాడు. పొడిచిన తర్వాత అది కింద పడి అమ్మ నిందో అబ్బా నిందో నాకు టెన్షన్ గా ఉందండి. చెయ్యండి. ఏమండి ఏమైందా? కరెంట్ పోయిందండి. అది నన్నేం చేయమంటావు? శంకర్ లలితను పొడిచిన కత్తి కింద పడింది. అది తింగు మందో వింగు మందో శబ్దం తెలియలేదండి. బొంగుమన్నా కాస్త కరెంటు పోయింటంత మాత్రాన కాస్త కొట్టేసుకుంటారా మీరు? చూడండి సార్, సీరియల్ మొద్దులు ఆగిందని చెప్పేసి ఫిట్స్ వచ్చేసారు వీళ్ళకి. నీ కాళ్ళు పట్టుకుంటాను రే, ఫీజు పెట్టరా, నాకు ఆమ్లెట్ తెచ్చి పెట్టరా. నువ్వు ఇలా ఆమ్లెట్ తీసుకురాబో. ఆమ్లెటా? ఇంతలో నీ మొక్కలు అన్ని వేరియేషన్ సెట్ వచ్చాయి. ఒక్కో స్కిట్ లో ఒకలా వాడుతున్నా మరి. ఇదిగోండి ఆమ్లెట్. అర సెకండ్ ఆమ్లెట్ తీసుకొచ్చావు. మన ఇంట్లో గుడ్లు లేవు కదా, ఎట్టొచ్చినాయి? ఇంట్లో కోడ్ ఉంటే పెట్టి. అది పుంజు కదట సీరియల్ చూడాలనే నేపథ్యంలో పుంజు చేత కూడా గుడ్డు పెట్టించిన స్టార్ మళ్ళీ నువ్వా? ఓకేనా, ఫీజు పెట్టాను పో. ఫీజు పెట్టు. ఇప్పుడు ఆమ్లెట్ పెట్టా ఏం పీకుతావు నన్ను నువ్వా? అరే ఎక్కువ మాట్లాడుతున్నా కాళ్ళు పట్టించుకుంటా. నేను కాళ్ళు పట్టను కాళ్ళు పీకను. ఏం పీకుతావు? పీకుతా. నేనైతే నేను ఈ పని చేయను, నేను కరెంట్ తెప్పిలేను. పట్టువే పట్టు. మీరు పోండి, మీరు పోండి, మజా పట్టు, మజ్జుకు పెట్టరా. బిర్యానీ తెచ్చి పెట్టు. నాకైతే సినిమా ఉంది, తర్వాత సీరియల్ ఉంది. ఇప్పుడు ఏముంది వీడికి నేను బిర్యానీ తెచ్చి పెట్టడానికి? ఇప్పుడు జబర్దస్త్ షో వస్తుందిరా. సినిమా అప్పుడు బీకావు ఊరుకున్నాం. సీరియల్ అప్పుడు తీసా సహించము, కానీ జబర్దస్త్ టైం అప్పుడు తీస్తే జబర్దస్త్ వచ్చే టైంలో చిన్న బాబునైనా పెద్ద బాబునైనా చూడకుండా ఉంటాను, కానీ నా నాగబాబుని చూడకుండా నేను ఉండలేదు. గురుగారు బాగా దెబ్బలు తిన్నారు కదా, ఇప్పుడు మీకేమనిపిస్తుంది? దీన్ని బట్టి నాకు అంత జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పత్తి అంటే పత్తి. అన్ని వ్యాపారాలు పెట్టావు, చివరికి పత్తి ఎందుకు పెట్టావు? అంత మా తండ్రికి ఫోన్ చేశానండి. అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు ఎవరు సంపాదించాలో అడిగానండి. వాడు పత్తి వ్యాపారం చేయమంటే అందుకు చేస్తాను. చిల్లు గాని ఒరే పట్టించుకోవే ఒక్కసారి కోడి కూతే అప్పు చేస్తా నీ బద్దలో. పప్పు చారు ఉప్పు చేపే తప్ప ఇంట్లో ఒక పిల్ల వేసిన దానికి ముద్దు ముచ్చట తిరుగుతావు ఏడాడే ఉందా నీకు? ముద్దు ముచ్చట ఈ రెండు ఎక్కడ విన్నాను నేనా? నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి డాన్సర్. నేను ఏనాటికి ఒక గొప్ప డాన్సర్ నై దేశం మీసం వెళ్ళేద్దాం అనుకున్నాను. దేశం మీసం వెళ్ళేసే టైంకి నన్ను మోసం చేసి నేను నుంచి కట్ట పెట్టారు నాకు. నేను కూడా గొప్పగా ఐఏఎస్ అవుదాం అనుకున్నాను. చలికాలంలో మంచి రోజు మీద నీ ఫోటో చూపించారు. అయ్యో ఎస్ అన్నాను. ఆ ఐఏఎస్ ఎట్టపోయిందో. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్టుండాలంటే ఎప్పటిలాగే నువ్వు కూర చేయాలా, దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ అవ్వాలా, నేను గోప పగల కొట్టాలా, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలా, నేను బజ్జులాడి ఇంటికి తెచ్చుకోవాలా, పగలంతా నువ్వు నన్ను కాళ్ళు పట్టుకుని బజ్జులాడాలా, రాత్రి అంతా దిగజారి నేను నీ కాళ్ళు పట్టుకోవాలి. మొన్నటికి మొన్న మీ బంధువులు పెళ్లికి వచ్చాను కదా, మీ పిన్ని కూతురు రవలి నన్ను ఎందుకు అదోలా చూస్తుంది? అది పశువుల డాక్టర్ అండి, మీ వంట నడతగా ఉందని చెప్పారు కదా, దీర్ఘంగా పరీక్షిస్తుంటుంది. ఒళ్ళు రాలిపోతాయి. అది పక్క ఇట్లా మొన్న వాడు వెంకటేశ్వర కొడుకు రవి ఉన్నాడు కదా, నన్ను అట్ట తొంగి చూస్తున్నాడు, అట్ట తొంగి చూస్తున్నాడు, అట్ట తొంగి చూస్తున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఎందుకనే అంటే వాడికి మనుషులు కోతి నుంచి వచ్చారని చెప్తే అర్థం కాలేదంట. ఎగ్జాంపుల్ చూపించాను. ఆ ఫ్యూజ్ చేసి ఇక్కడ ఎవరికో కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కాదు ఇక్కడ డాన్సర్. మేడం సార్ ఏం చేస్తాడు? పగలంతా రాత్రి ఎప్పుడు అవుతుందని ఆలోచిస్తుంటాడు. రాత్రి పగలు ఎప్పుడు అవుతుందని ఎదురు చేస్తుంటాడు. గురుగారు ఏంటి ఇక్కడ వచ్చారు? పక్కింట్లో అద్దె తీస్తున్నానులే. అవును, ఇంతకుముందు ఏం ఖాళీ చేశారు ఏంటి అక్కడ? ఏంటి? హలో, మా మాస్టర్ చాలా డెడికేట్ డాన్స్ మాస్టర్. నైట్ బాగా ప్రాక్టీస్ చేసేది. ఆ సౌండ్ వాళ్ళు తట్టుకోలేక వెళ్ళగొట్టారు, వచ్చి ఇక్కడ మేము దిగాం. అంటే మీరు డాన్సరా? అంటే మీరు రోజు రిహార్సల్ చేస్తారా? రోజు మీ డాన్స్ అయ్యా మాకు
కుటుంబంలో అటు 7 తరాలకి ఇటు 7 తరాలకి కొంచెం అమ్మాయి పొలుకులు ఉండే తిరిగారయ్యా. దాన్ని లేపుకు బాబాకయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను నువ్వు పోయ్యా. సౌండ్ వినబడిందా గ్రౌండ్ పగిలిపోతే. మేడం మీ ఆయన సౌండ్ అంటే ఇష్టం ఉండదు అనుకుంటా. మా ఇంట్లో రాని సౌండ్ పక్కింట్లో వస్తే చిరాగ్గానే ఉంటుంది మరి. మా మాస్టర్ మాస్టర్ కమాన్ అటాక్. ఏమైంది మ్యా? నా మాట పడిపోయిందండి. నీకు మాటే పడిపోయింది, నాకేం పడిపోతుంది నాకే అర్థం కాదు. నాకు చాలా చాలా క్రష్ క్రష్. అమ్మో వదిలేసి ఇక్కడ ఉండిపోతా. 2 నిమిషాలు మాట్లాడుకోండి. ఎందుకు అలా వస్తున్నావు? నా భార్య వచ్చింది కదా అడ్వాంటేజ్ తీసుకున్నా అడ్వాన్స్ ఇచ్చి కొట్టిస్తారు రౌడీల చేత. ఇంకొకసారి తన జోలు కూర్చోటి చంపేస్తా. నీ పేరు కిరా కార్పినా? అవును, నీకే తెలుసా? అర్థమైంది. నాకు మంచి 2 స్టెప్పులు నేర్పారు మీరు. మళ్ళీ మొన్న నేర్పింది ఏం చేశారా? మొన్న నేర్పింది మొన్ననే, ఈ రోజు నేర్పింది ఇవాళనే. నేను ఎప్పటికప్పుడు రాదులేనా? చెప్పండి. డాన్స్ అంటే చాలా ఇష్టం, నాకు డాన్స్ నేర్పించువా? మన అసిస్టెంట్ నేర్పిస్తాడండి. డాన్స్ నీతో నేర్చుకోవాలని ఉంది, నేర్పించువా ప్లీజ్? ఓకే అండి. మ్యూజిక్. స్టెప్ అది. నేను డాన్స్ వేస్తుంది యష్తో కాదండి, అతనిలో ఉన్న డాన్స్ తో. చచ్చిపోతుంది కదా ఓట్ చేస్తున్నావేమోనని. అర్థం చేసుకోరు. నాకు కూడా ఆ సేమ్ స్టెప్ నేర్పిస్తావా? నేను వద్దు, మాస్టర్ నేర్పిస్తాడు. అట్ట కాదు సార్, ఒకసారి ఆలోచించండి. హలో, మనం కూడా చించుతాం, ఆయన చించిన అవసరం లేదు. గురుగారు ఏ స్టెప్ నేర్పుతాడు? ఇదే, ఇది నాకు తప్ప అందరికి స్పందిస్తుంది. నీ బతుకొచ్చారా? మ్యూజిక్. బాగుంది ఆడే స్టెప్. నువ్వే స్టెప్ కాలను. నేను కూర్చుంటా. నువ్వు ఇంకా స్టెప్స్ నేర్పిస్తే ఇంకెంత బాగుంటుందో. ఇంకొకట మ్యూజిక్. ఇక్కడ ఎందుకు పట్టుకున్నాడు వాడు? అసలు పట్టుకున్న యశ్వంత్ కాదు, అతను ఉన్న డాన్స్. చెప్పబల్లి అప్పుడే డాన్స్ తెంగిరాడా వల్ల వాళ్ళిద్దరు జంట. నేనే మర్చిపోతున్నాడు ఎవరనేది. నాకు అర్థం నువ్వు కిరా కార్పి. సార్ సేమ్ స్టెప్ సార్. ఈ స్టెప్ వద్దు కానీ నీకు ఒక నెక్స్ట్ లెవెల్ డాన్స్ నేర్పిస్తాను. నేర్చుకోండి. కానీ ఒక రూల్, ఏంటిదే? నేను స్టెప్ నేర్పడం స్టార్ట్ చేశాక నువ్వు వద్దా నేను నేర్పుతానే ఉంటాను. నువ్వు స్టెప్ నేర్చుకోమన్న తర్వాత నువ్వు ఆపని నేను ఆగను. నేను రిహార్సల్ అయ్యాక వదిలిపెట్టాను. రెడీ అండి? రెడీ సార్. ఏమండి ఈ స్టెప్ మీరు వేస్తే డాన్స్ ఫ్లోర్ బద్దలైపోతుందండి. నీకు చూస్తే అది ఫ్లోర్ బద్దలైటట్టుందా? దానికి 2 సెకండ్ల ముందు మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆ స్టెప్ కదా మారుద్దామండి. రోజా గారు నేను ఫస్టే చెప్పాను. మీరు ఆపద్దు, చేయించండి. నేను మాత్రం ఊకోను, ఎందుకంటే మా మాస్టర్ పేరు పడడం అవుతుంది.
రిస్క్ తీసుకుంటావా? కిందేమో గురుత్వాకర్షణ శక్తి లాగేస్తుంది, పైనేమో మనసు లాగేస్తుంది, మధ్యలో ఈ ఊగిసినట్టుంది చూసారా? అటు ఇటు తిరుగుతూ ఆకులు ఎవ్వరివో. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ ఎన్ని రోజులు నేర్చుకుంటాం? రొమాంటిక్ సాంగ్ నేర్పించవా ప్లీజ్? రొమాంటిక్ సాంగ్ ఓకే సౌండ్ ఓకేగా? ఏం సార్, ఏం మీ ప్రాబ్లం? హలో హలో నేను చెప్తాను, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అది ఎక్కడ పట్టుకుంది నిన్ను? మీ ఆవిడ డాన్స్ చేసింది నాతో కాదు సార్, నాలో ఉన్న డాన్స్. నీకు జబర్దస్త్ నీళ్ళు బాగానే పడినట్టున్నాయా? సార్ నాకు డాన్స్ నేర్పించాలి. సేమ్ మూమెంట్. ఏం ఇదా? సేమ్ మూమెంట్ త్వరగా. నీ ఫేస్ లో ఎక్కడ చూసినా కూడా రొమాంటిక్ యాంగిల్ కనపడడం లేదు భయ్యా. మెంటల్ యాంగిలే. ఓ పని చేద్దాం, ఫ్లో రొమాంటిక్ అనేది ఒకటి ఉంది, అది చేస్తాను. దానికన్నా లెవెల్ బెస్ట్ ఇది. అయ్యో దీనికన్నా డబల్ లెవెల్. ఓకే మీరు అడిగినా సేమ్ డైలాగ్, మళ్ళీ స్టాప్ చేయను. ఓకే ఓకే రెడీ సార్? మ్యూజిక్. సేమ్ సేమ్ స్టెప్. స్టెప్ ఏదైనా మారుద్దామా? మార్చింది ఏం లేదు, సేమ్ స్టెప్. సూపర్ చేసిన మాస్టర్. ఏమండి మీ బట్టలు నలిగిపోయాయండి? నలిగింది బట్టలు కాదే. ఏమండి ఇది కాదు, ఫైనల్ గా క్లైమాక్స్ గా నాకు నా భార్యకి మంచి సాంగ్ పెట్టండి ప్లీజ్. మీ కాళ్ళు పట్టుకుంటా. ఇద్దరికి నేను నేర్పియాలా? మంచి సాంగ్. ఆ సాంగ్ ప్లే. ఓకే ఓకే మ్యూజిక్. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగా ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయనాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. డాన్స్ బాగేసానా? మీలో ఉండే గ్రేస్, ఆ స్టైల్ సూపర్ అండి. ఒక పని చేయండి, మీరు నాతో వచ్చేయండి. నెక్స్ట్ డీజే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వస్తుంది, నేను కంటెస్టెంట్ చేస్తాను. అయ్యో మీరు రమ్మంటే రానా? మరి మీ ఆయన ఇంకోసారి లేవకుండా తన్నానండి. పదండి వెళ్దాం. పదండి. యశో నమస్కారం సార్. నమస్కారం మేడం. ఇప్పుడే ఆఫీసా పైసలు పోయాని ఆఫీసా. మన ఉద్దేశం బాగుంటే ఈ దేశంలో ఎక్కడైనా మందు పోసే మహానుభావులు ఉంటారు. హలో ఎక్కడ పార్టీ? అబ్బా అక్కడ 5 నిమిషాల్లోనే కంటా. మందు పార్టీ అన్నావంటే ఎదురవనం, పీకల దాకా పోసావంటే అవుటవనం, ఒంటరిగా బారులో ఉంటే కంపెనీ నేనే, పుల్లు బట్టలు పోసావంటే కంపు మొత్తం నేనే, వీడిపోని చుట్టం నేనమ్మా ఓ మందమ్మా, ఆస్తి మొత్తం తగిలేస్తానమ్మా, వదులుకొని బంధం నీవమ్మా ఓ మందమ్మా, పెళ్ళాన్నైనా వదిలేస్తానమ్మా. ఈ ప్రపంచంలో ఎవడన్నా మందుపాతి అన్నాడంటే ఎదురవనా, పీకల దాకా పోసాడంటే అవుటవనా. తాగుడు పాటవాడు, తాగుడు పాటవాడు, పెన్నమొద్దు పిల్లలొద్దు సంసారం వద్దు తమన్వయ్య. పొద్దు
చేసిండు ఆయన. మందు ప్రశ్న అంట. ఇన్ని రోజులు అయింది, ఒక్క పని చెప్తే ఒక్క పని చేయవు. పాలు పిండమన్న పిన్నవా? ముందు మన గుడిసెలో దానికి పోయి పిండుతంటే అది అరుస్తుంది కానీ ఎంతకు పాలిస్తలేంది. అది దున్నపోతురా, బర్రె కాదురా. ఇంటి ముంగల్ రంగమ్మని చూసినవా? దాని మొగడు టీవీలో కనబడ్డాడంట అని తలకాయకు రెండు ఊరందరికి దావత్ చేసింది. మొన్న పెట్రోల్ ధరలు పెరిగినాయని ధర్నా చేసింది కదా ఈ మంది. వెనక నుంచి 4వ లైన్ లో కనబడ్డాడంట. ఆ వన్యలాడి దానికి పెద్ద దావత్ చేసింది. నువ్వు కూడా టీవీలో కనబడాలి. దాని ముఖం ముందల ముఖాన్ని కొట్టినట్టు నేను అంతకన్నా పెద్ద దావత్ చెయ్యాలి. నా ఇజ్జత్ నిలబెట్టాలి. నా సాగుకొచ్చింది అనసూయ మేడం. అయ్యో పాపం. సార్ ఆర్పి ఛానల్ 3 పంచులు అయితే లేవు, మీరేమో ఎగిరి ఎలా బాబాకండి. సార్ మగిదరా సార్ ఒక 5-6 లైవ్ షోలు ఉన్నాయి కదా ఈ రోజు. అవన్నీ నిన్నే రికార్డ్ చేస్తాం సార్. లైవ్ షోలు నేను రికార్డ్ చేసావా నువ్వు? లైవ్ షో అంటే ఇప్పటికిప్పుడు చేయాలా సార్? ఇందుకు కదంటారా మన ఛానల్ నాగిపోతా ఉండదా. కోపం తగ్గించుకోవడం ఎలా అనే ప్రోగ్రామ్ మీద స్పీచ్ ఇవ్వడానికి ఒక సైక్రాటిస్ట్ వస్తారా? వచ్చాడా? వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు సార్. ఎందుకు? కింద వాచ్మెన్ ఆపితో కోపంతో ఆయన కొట్టి వెళ్ళిపోయాడు. వాడారా కోపం తగ్గించుకోవడం ఎలా అని ప్రోగ్రామ్ చేయడానికి వచ్చింది. వాడిని పెట్టి కోపం తగ్గించుకోవడం ఎలా అనే ప్రోగ్రామ్ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? మిమ్మల్ని పెట్టి కామెడీ చేయడం ఎలా అనే ప్రోగ్రామ్ చేసినట్టు ఉంటుంది. ఫిట్నెస్ కోచ్ మన లైవ్ షోలో కోచింగ్ ఇవ్వడానికి వచ్చాడు కదా, వాడు వచ్చాడా? అతను కూడా కింద వరకు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు సార్. ఎందుకురా? మన ఆఫీస్ లో లిఫ్ట్ లేదని చెప్పి వెళ్ళిపోయాడు. 10 మెట్లు ఎక్కలేడు, వాడు ఫిట్నెస్ చెప్పడానికి వచ్చాడా? సరే ఆ వంటకు సంబంధించిన చెఫ్ అయినా వచ్చాడా? అతను కూడా వచ్చాడు సార్, కానీ వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు? వంటల పుస్తకం ఇంట్లో మర్చిపోయాడంట. జబర్దస్త్ మంచి టాప్ రేటింగ్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ లో దాన్ని కొట్టాలంటే మనం ఏం ప్రోగ్రామ్ చేయాలా? ఆపోజిట్ లో కూడా జబర్దస్తే ఉండాలి సార్. గట్టిగా బలంగా ఉండగా 2 years లో టీమ్ లీడర్ అవ్వాలి నువ్వు. ఎప్పటికైనా యాంకర్ గా నేను యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉండాలనుకుంటున్నాను రా. సార్ మీరు ఆల్రెడీ ట్రెండింగ్ లో ఉన్నారు సార్. ఎలా రా? ట్రెండింగ్ లో లేని యాంకర్ లిస్ట్ తీస్తే దాంట్లో మీరే ఫస్ట్ వచ్చారు. అందుకని మీ మీద వీడియో తీస్తే అది ట్రెండింగ్ లోకి పోయింది. అయ్యో బాబోయ్. సాయంత్రం మీ షూటింగ్ టైం ఒక 2 గంటలు కావాలి సార్. ఎందుకురా? పందుల పెంపకం అనే ప్రోగ్రామ్ లో ఒక పంది మిస్ అయింది సార్, అది మీరే కవర్ చేయాలి. పంది మిస్ అయితే ఆ పెర్ఫార్మెన్స్ నేను చేయాలా? సార్ మామూలుగా అయితే పందిని కొనొచ్చు సార్, కానీ వాడి పిల్లల పందిని కావాలన్నారు. సరేగానే అతిలోక సుందరి అరిటాకు పందిరి అనే సినిమా ఒకటి ఓపెనింగ్ అయింది కదా, దానికి సంబంధించిన రివ్యూ పంపిస్తాను. అక్కడి నుంచి ఒకసారి జాగ్రత్తగా టెలికాస్ట్ చేయి. ఓకే చూసుకో. హాయ్ నమస్తే, నేను మీ కిరాకార్పిని. ఇప్పుడే అతిలోక సుందరి అరిటాకు పందిరి అనే సినిమా స్టార్ట్ అయింది. 5 నిమిషాల్లో ముగిపోతుంది. ఖచ్చితంగా ఆ సినిమా గురించి రివ్యూ కాసేపట్లో అందించబోతున్నాను. టీవీలో కనపడదు ఇంటికి రాని అన్నది, ఇక్కడ ఏదో రివ్యూ జరుగుతుంది. ఇప్పుడు ఒక మనిషిని మనం కనుక్కుంటాం రివ్యూ ఎలా ఉందో. సార్ సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమాని ఇప్పటికి 3 సార్లు చూశాను. మరి ఇది ఫస్ట్ ఆట కదా. ఆయన ఏమంటాడంటే ఒక్క ఆట కూడా 3 ఆటలతో సమానమని గుండెలు గుద్దుకొని చెప్తున్నాడు. ఆయన అలాగా సమాజానికి సందేశం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇప్పుడు కాసేపట్లో ఇంకా జనాలు రాబోతున్నారు. వాళ్ళు అతిలోక సుందరి అరిటాకు పందిరి రివ్యూని ఒకసారి అడుగుదాం. ఆ పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. చెప్పండి. నువ్వు మళ్ళీ ఎదుకొచ్చావురా? నీకు రివ్యూ కావాలా? రివ్యూ కావాలరా? అవును. ఈ సినిమా సంబంధించిన మంచి కంటెంట్ ఏదన్నా ఉంటే ఈ సినిమాలో పాత సినిమా డైలాగులను కాపీ చేసుకున్నారు. ఒక్క నిమిషం మగిదార్, ఈ సినిమాలో పాత సినిమాలకు సంబంధించిన డైలాగులు కాపీ కొట్టారట. సార్ జనాల కోసం మా రేటింగ్ కోసం ఆ డైలాగ్ ఏంటో చెప్పండి సార్. మా అమ్మ తన 2 గాజులు నమ్ముకుంది. మరి అది ప్రతి సినిమాలో వచ్చే యాడురా, అది మామూలు డైలాగ్ ఏదైనా కాపీ కొట్టితే సార్ వేరే ఛానల్ వాళ్ళు హిమాలయాల మీద ప్రోగ్రామ్ చేస్తున్నారంట సార్. వాళ్ళకంటే ముందే మనమే హిమాలయాల మీదకి వెళ్ళి ఆ ప్రోగ్రామ్ మనమే క్రెడిట్ కొట్టాలి సార్. ఒక్క నిమిషం కూడా ఆగను, నువ్వు చూస్తూ ఉండు, నేనే వెళ్తాను. మహిదార్ సార్ నేను హిమాలయాల మీదకి చేరుకున్నాను మహిదార్. అక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ గుండె పగిలిపోయేంత చలి ఉంది మహిదార్. ఇక్కడ శిఖరం చాలా గట్టిగా ఉంది. మనిషి అన్నవాడు ఎవడో దీన్ని ఎక్కలేడు. అందుకే కదా సార్ మిమ్మల్ని పంపించాం. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది మహిదార్. నాకు కూడా సంతోషంగా ఉంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? టీవీలో కనపడదామని.
ఇక్కడ కూడా ఎవరు లేరు కాబట్టి నేను ఇంటర్వ్యూ చేస్తా. ఒకసారి చెప్పు, ఎలా ఎక్కావురా? కాళ్ళతో ఎక్కాను. ఎక్కడి నుంచి ఎక్కావురా? కింద నుండి ఎక్కాను. మొత్తం ఏమైనా తగ్గింది అనిపించిందా? ఎక్కాల్సిన దూరం తగ్గిందా? ఫైనల్ గా నీ ప్రాబ్లం ఏంట్రా? టీవీలో కనపడాలని నా ప్రాబ్లం. పట్టుకో. వాడి 1000 మందిలో 4 వరుసల ముందున్నాడు అనుకున్నాడు. నేను మాత్రం టీవీ ముందు లైవ్ లో ఉండి మాట్లాడుతున్నాను. దానికి చెప్పు లక్ష్మికి, వాళ్ళ ఆయన చెప్పు, కావాలంటే మిస్సం కొట్టి తొడగొట్టి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి మగిదార్? నేత కన్నుమూత అనే ప్రోగ్రామ్ లో ఒక రాజకీయ నేత చనిపోయారు సార్. మీరు అతని దగ్గరికి వెళ్ళి అతని మార్చరీలో ఉన్న శవాన్ని మీరు కవర్ చేయాలి సార్. నేత కన్నుమూత ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. దీపాలు పెడితే వచ్చే పండుగ దివాలి. అదే దీపం ఆయన తల దగ్గర పెట్టి మనం ఇద్దాం ఇవ్వాలి. 20 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎలక్షన్స్ లో డిపాజిట్లు మాత్రమే కాదు, తడివేలు గారు పోయి మనతో ఉన్నారు. ఇది ఆయన బహుతిక్క ఖాయం. వాళ్ళ ఆవిడ దావత్ కోసం ఎన్ని కష్టాలు పడుతున్నాడు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? టీవీలో కనపడదామంటారా? ఏదో మిస్ వచ్చింది. నాగబాబు గారు, ఇది మాత్రం సిన్సియర్ గా చాలా బాగుంటది. దీన్ని ఖచ్చితంగా ఈ కేసు నేను ఛేదిస్తాను. ప్రపంచంలో నెంబర్ 1 ఛానల్ చేస్తాను. ఇక్కడ చాలా మంది నాకు రైడింగ్ లో దొరికారు. ఏంటి దుస్థితి, ఏంటి పరిస్థితి, వాళ్ళని నేను ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాను. ఏమ్మా సిగ్గులేదా? ఎందుకు ఇలా చేశావు చెప్పవమ్మా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? టీవీలో కనపడదామని. ఇది ప్రపంచం మొత్తం చూసిందిరా. కావాల్సిందే నా భార్య చూడాలి. నీకు సిగ్గుందా? నీకు మానవ మర్యాద ఉందా? చూపించు బాబు, చూపించు చూపించు బాబు, ఒకసారి చూపించు. నువ్వు ఇక్కడున్నావేంటి మహిదర్? మధ్యలో గంట బ్రేక్ వచ్చేసరికి. బ్రేక్ వస్తే ఇక్కడికి వస్తావు మహిదర్? సన్మానం చేద్దాం. సన్మానం చేయడికనా? నీకు తాగుబోతే అలవాటు ఒక్కటే ఉంది అనుకున్నారా? నీకేం అలవాటురా? నీ కోరిక తీర్చడానికే. నీ కోరిక తీర్చుకోనికి వచ్చి నా కోరిక తీర్చడానికి అంటున్నారా? ఇప్పుడు ఈడు టీవీలో కనబడ్డాడు, నీకు కూడా టీవీలో కనబడాలి కదా? అవునవును సార్, అవునవును. ఇద్దరికి టీవీలో కనబడాలి. ఇలానే కొట్టుకుంటూ కంటిన్యూగా రోజా గారి దగ్గరికి వెళ్ళండి. పోయమ్మో, బతికుంటే బచ్చల కూర నన్ను వండుకుంటాం, అమ్ముకొని బతుకుతాం. దాయ్యా ఆర్పి డ్రామా కంపెనీ సర్వీసెస్, ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ సర్వీస్. ఒకరోజు రోజా గారు నా దగ్గరకు వచ్చారు. ఏమయ్య ఆర్పి, నీ దగ్గర అన్ని వస్తువులు ఉంటాయనింది. మేడం, ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు నా కంపెనీలో ఉంటుంది అన్నాను. భయం అనేది ఎంతో ఒకటి ఉంటదంట కదా, అది నా దగ్గర అసలు లేదు అని జనాలు అంటున్నారు. అసలు రెంట్కి ఇస్తావా, వాడుకుంటాను అనింది. మేడం, భయం అనేది వస్తువు కాదు, అది మీకు తెలిసే ఛాన్సే లేదు. మీ బ్లడ్ అలాంటిది అన్న. మీ బ్లడ్ అలాంటిది అని లోపల నా ముక్కులోంచి బ్లడ్ వస్తుంది. ఏం జరిగిందని సీసీ ఫుటేజ్ సహకారంతో స్లో మోషన్ లో చూస్తే మేడం గారు గిప్పా 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 గిప్పా. తర్వాత ఒకరోజు ఒక డ్రామా కంపెనీ ఓనర్ వెంకటేశ్వర నాకు ఫోన్ చేశాడు. ఏమయ్య ఆర్పి, వీధి నాటకం ఉంది, ఒక అప్సరస లాంటి క్యారెక్టర్ కావాలి, ఎవరన్నా రికమెండ్ చేస్తావా అన్నారు. అప్పుడు నేను ఏమన్నానంటే వెంటనే అనుసూయ గారికి కాల్ చేసి, మేడం ఒక వీధి నాటకం ఉంది, వేస్తావా అన్నాను. వీధి నాటకం ఏ ఆడిటోరియంలో ఆర్పి అనింది. వీధి నాటకం ఆడిటోరియంలో ఏంటి, అంత విధి నాటకం కాకపోతే నాబాబు గారు పక్కన చూడు, కరెక్ట్గా ఉందా, నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపో. ఆర్పి ఏంటి, నాబాబు గారు పక్కన చూపించి 1000 రూపాయలు ఎందుకు తీసుకున్నాను అనుకుంటున్నారా? ఏమీ లేదు, వాడికి మిట్ట మధ్యాహ్నం చందమామం చూపిస్తా అని చెప్పి బెట్టింగ్ చేశాను. బెట్టింగ్ లో నెగ్గాను, 1000 రూపాయలు తీసుకున్నాను. బిస్కెట్ కాదు, లేదు మీరుగా వెళ్ళిపోయారు, నేను వెళ్ళిపోతా. బిస్కెట్ కాదు, చందమామ. తగ్గ మిట్రమ్మ, ఇటు కూర్చో. భలే ఉంటావు తల్లి, నువ్వా నా సొంత చెల్లివి నువ్వు. ప్రతి స్కిట్ కి ఆర్పి ఆనవాయితీ. తర్వాత నాగబాబు గారు, మీ మీద పనిచేసేంత శక్తి గాని దమ్ము గాని నా దగ్గర లేదండి. లేదనంటే వేస్తున్నాడు అసలు. మీరు నాకు చిన్న పని చేసి పెట్టాలంతే. మీలో బాగా పెరిగిన గోళ్ళు ఉన్నాయి కదా, దాంట్లో ఒక గోరు కట్ చేసి నాకు ఇస్తే సంతోషంగా ఉంటా. దేనికి? డ్రామా కంపెనీ వాళ్ళు పులిగోరు అడిగారు.
ఇంతటితో బిస్కెట్ల కార్యక్రమానికి సమాప్తం. ఇప్పుడు మనం స్కిట్ లోకి వెళ్ళిపోదాం. సార్, నేను ఇచ్చేదే డ్రామా కంపెనీలో కొన్ని వస్తువులు ఇస్తా. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను ఇంకెవరికో ఇస్తా. వాళ్ళు నాకు ఇస్తే మాత్రం పేక కోస్తా. ఇప్పుడు ఏదో ఒక డ్రామా జరుగుతుందంట, మళ్ళీ రాకు నాటక మండలి. ఈ మండలంలో నా ప్రాపర్టీకి ఏమన్నా అయితే పోస్ట్ మార్టం చేస్తా. అమ్మా, నా చెల్లి నాన్న నాగబాబు గారికి తెలుసు వీడి గురించి, నీకు తెలియదు కాబట్టి 4 మాటలు చెప్తా. వీడి గురించి ఎందుకు చెప్పాలంటే, జబర్దస్త్ వీడి చేసిన స్కిట్లు ఎవడో చేయలే, కానీ జనానికి తెలియదు. ఎందుకంటే ఎడిటింగ్ లో పోతాడు, టెలికాస్ట్ లో కనబడ్డాడు. గురుగారు పొడబొక్కలో ఎట్లారా? పొడబొక్కలోని కాదు, నా క్యారెక్టర్ మహారాజు. మళ్ళీ నేను పుల్ రోజులో ఉన్నాను, నేను మహారాజు అంట. నువ్వు ఇచ్చిన కత్తి ఎంత షార్ప్ గా ఉందో, ముక్కలుగా నరికేస్తాను. అది ఎడిటర్ కట్ చేస్తాడు చూడండి, క్యారెక్టర్ ముక్కలుగా అదేనా? అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావా? అటు చూడు వాడు నా అభిమాని, నా కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? గురుగారు, వాడు ఎడిటరు. ఆయన ఇక్కడికి వచ్చాడా? మొత్తం ఎన్ని స్కిట్లు చేసినవే తీసినవే నీ మీద జనాలు ఉమ్మేసినవి ఆల్మోస్ట్ అన్ని. ఇప్పటికే డ్రామా లేట్ అవుతున్నారు, జనాలు కొట్టేటట్టున్నారు. ఎందుకు మీకు తెగ గింజుకుంటున్నావు? అసలు నీ క్యారెక్టర్ ఏంది? నా క్యారెక్టర్ మహారాణి అందరు. పందులకు పురుడు పోసే మంత్రసాల ఉంటుంది, ఇది మహారాణి అంట. నేను వచ్చేసా. ఎంత లేట్ అయిందా? బయట ఫోటోలు దిగుతున్నారండి. వాళ్ళు ఫోటోలు దిగుతుంటే నువ్వేం ఎక్కుతున్నావు అక్కడ? ఫోటోలు దిగింది నాతోనండి. అమ్మ గొడవ, జీవితంలో ఒక్క ఫోటో కూడా దిగలేదు నాత. అసలు నేను ఎక్కడ ఉన్నామని చెప్పేసే పోయిందా? నువ్వు ఇక్కడ ఉన్నావంటేనే వాళ్ళు అక్కడ నుంచి అలా పోయారు. నీ క్యారెక్టర్ అంటే మహామంత్రి. సరే, కానీ క్యారెక్టర్ లో డీప్ గా డెప్త్ గా ఉండే ఒక డైలాగ్ చెప్పరా. దుర్యోధన ఆచికలు వేయమంటావా? దుర్మార్గుడా, నిన్ను స్కిట్ లోంచి తీసేయమంటావా? ఆయన నా గురించి నీకేం తెలుసండి? నేను ఒక్కసారి డైలాగ్ చెప్పానంటే ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? లాగ్ అవుతుంది. మళ్ళీ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? లాగ్ సామ్రాజ్యానికి కట్టు బానిస సార్. వాడి గురించి మనం ఏం చెప్పలేమంతే. ఏం చేస్తున్నారు? కత్తి పట్టి బ్యాటిల్కి వెళ్తున్నా. నువ్వు కత్తి పట్టుకుని బ్యాటిల్కి వెళ్ళట్లేదు, బాటిల్ పట్టుకుని బ్యాటిల్కి వెళ్తున్నావు. గురుగారు, అసలు నీ క్యారెక్టర్ ఏంది? సేనాపతి. చేనులో పత్తికెళ్ళి ఎలా ఉంటావు, నువ్వు సేనాధిపతి. నువ్వు నా గురించి తక్కువ అంచనా చేస్తున్నావు. ఒకే బేట్లో 10 బాటిల్ మూతలు ఎగిరగొడతా, పలగొడతా. చేస్తా అంటే చెట్టు ప్రాపర్టీ, దానికి ఏం కాకూడదు. నేను ప్రాపర్టీ. మహారాజా చెప్పు. ఒంటి కన్ను రాక్షసుడు మన అరణ్యంలోకి చొరబడి జనాల్ని పిక్కు తింటున్నాడంట. తినడానికి నేను ఉన్నాను కదా. నీ నోట్ల మనవయరా? ఈ స్కిట్ లో డైలాగ్ చెప్పు. ఆ ఒంటి కన్ను రాక్షసుని మీరు హతమార్చవలెను. అటులోనే ఎవరు అక్కడ? ఏంటి దగ్గర ఈయనకేం పని పడలేదు, ఎప్పుడు ఆయన కూడా పడుతున్నాడు. అయినా నువ్వు పర్వాలేదు, ఆ కత్తితో ఆయనను వధించదను, ఆయన అంత చూసేదను. ఏం చేస్తున్నారా? కత్తి స్థానం పడుతున్నాను తీసుకొని కొడతా. దాని అలానే స్థానం పెట్టుకుంటూ పోతే సన్నగా పోతుంది. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు, నేను నీకిచ్చా. నాకిస్తావా దాన్ని? నాకిచ్చావు నాయన. మహారాజా రాణి రమ్ము రాజా. ఇప్పుడు రమ్మంటే ఎలా? నేను అట్లా మనవేరా లేని డైలాగులు అని చెప్తాడు. మహామంత్రిని ప్రవేశపెట్టుము. మహామంత్రి మహామంత్రి ఒక మంచి సలహా చెప్పుము. రోజు పొద్దున్నే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగితే జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. నేను అడిగింది మంచి సలహారా, మంచి నీళ్ళ సలహా కాదు. ఆ ఒంటి కన్ను రాక్షసుని సంహరించే సలహా చెప్పురా. వెంటనే అడవిని తగలబెట్టుము. అందులో ఉన్న ఒంటి కొమ్ము రాక్షసుడు చచ్చిపోతుడు. ఒకసారి ఆగి పెట్టవన్నా. నా తాన లైటర్ ఉందిరా, మా అమ్మవాడు తేలేడు. ఏదోట వండా. పప్పు తీసుకొని కొడతా. ఏం చేస్తున్నావు నువ్వు? నేనేం చేశానండి? బంగారు లాంటి అడవి చెట్టు ప్రాపర్టీ తగలబెట్టా ట్రై చేస్తున్నాను. హారిక గారు వీడు మీ తాత. మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చా, నేను నీకిచ్చా, నువ్వు నాకిస్తావా? జర నువ్వు పక్కకో నాయనా, మేము ప్రోగ్రామ్ చేసుకుంటాము. మహారాజా చెప్పు రాణి. మహామంత్రితో కావటం లేదు, సేనాధిపతిని ప్రవేశపెట్టుము. అటులోనే సేనాపతి ఎక్కడ ఆ ఒంటి కొమ్ము ఎక్కడ? ఈ బాణంతో వాడు ఎక్కడ దాగున్నా ఒకే వేటికి చంపుతాడు. అదిలో దాగున్నావా కొడుకా? అడవి ఊగుతాంది, పట్టుకోండి.
ఊగేది అడవి కాదురా, నువ్వు ఊగుతున్నావు. నువ్వు ఆ ఒంటి కన్ను రాక్షసుని ఈ చేతులతో కొన్నేసి చంపుతారా? సబ్బులు పగిలిపోతాయి. ఉత్తరప్రదేశ్ ప్రధానమంత్రికి లేఖ రాసి ఉత్తరం నుంచి తెప్పించుకున్నది అది. దానికి ఏం కాకూడదు, కొమ్ముకేం కాకూడదు. మా తాత మా నాన్నకిచ్చాడు, మా నాన్న నాకిచ్చాడు, నేను నీకిచ్చాను, అమ్మతో దాన్ని నాకిచ్చుతున్నా. అయ్యా నువ్వు దూరం పోనాయన. మహారాజా ఒంటి కొమ్ము రాక్షసుని ప్రవేశపెట్టుము. దానికంటే ముందు ఒక డైలాగ్ ఉన్నది, నిన్ను చెప్పవాలి. ఏడ్చి సావు. ఏమంటివి ఏమంటివి? దాని మీద కాలు తీయమని. మైసూర్ మహారాజు కుర్చీయండి యాజ్ తీసి సౌటూరులో చెప్పించాను నేను. దాని మీద కాలు పెడతా చెప్పు తెగిపోతే, అరికాలు పెట్టకూడదు దాని మీద. పెట్టకుండా డైలాగ్ చెప్పు. అటులోనే ఏమంటివి ఏమంటివి? జాతి నవ్వన సూతు చుతుల కింద నిలవరా? చెప్పేస్తా నా ప్రాపర్టీకి ఏమైందంటే పోస్ట్ మార్టం చేస్తాను బట్ట. ఈ డిస్టర్బెన్స్ వల్ల నేను డైలాగ్ లాని మర్చిపోతున్నా. ఒంటి కొమ్ము రాక్షసుని ప్రవేశపెట్టుము. రష్మి ఎందుకు వచ్చింది ఇక్కడికి? నేను రష్మిని కాదు, ఒంటి కన్ను రాక్షసుని. ఈ రాజ్యాన్ని నాశనం చేస్తా, చెట్టుల్ని నరికేస్తా, ఇల్లుని కూల్చేస్తా. ఇవేం నేను రాజునొక్కనే చంపుతా. ఇలాంటి అప్డేట్ ఆర్టిస్ట్ ఉండాలండి. మహారాజా వాండితో తలపడము రాజా, తలపడము. అటులోనే మహారాణి. నీ నోట్లే మన్ను పోయి అందులో పురుగులు వాడా. నేను తలబట్టమనిలే, తలబడు యుద్ధం చేయరా రాజా అన్న. అటులోనే చొప్పు తీసుకుని కొత్త విగ్గులు పట్టుకున్నారంటే ప్రపంచం మొత్తం తిరిగా దొరకరా. అనుసూయ కాలు పెట్టుకుని తీసుకొచ్చిన రెండు విగ్గులవి. వాటిని ఆ విధంగా నాశనం చేస్తారా వాళ్ళు? యుద్ధం చేయండి. అట్టి విధముగా మా మహారాజు ఒంటి కొమ్ము రాక్షసుని సంహరించను. మైక్ పట్టుకోవద్దండి, ఇరిగిపోద్ది. అట్టి విధముగా మా మహారాజు అస్తమానం నా దగ్గరకు వస్తున్నావు. నీ సెట్ ప్రాపర్టీ నన్ను ఖరాబ్ చేస్తున్నా నేను. ఇచ్చా మైక్ తీసుకో. ఎక్కడైనా మైకు పట్టుకు సొల్లేసేవాడిని చూసా, సొల్లు నింపేవాడిని నాకు వస్తుంటా. అట్టి విధముగా నా మొగుడు ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. సాధారణంగా దొంగలకి పోలీసుని చూస్తే భయం వేస్తుంది, కానీ ఆ పోలీసులకే నా మొగుడిని చూస్తే భయం వేస్తుంది. నా మొగుడు సామాన్యుడు కాదండి, ప్రపంచంలోనే #1 డాక్టర్. ఎక్కడైనా పేషెంట్లకి డాక్టర్లు వైద్యం చేస్తారు, కానీ నా మొగుడు మాత్రం డాక్టర్లకే వైద్యం చేస్తాడు. నా టైట్ క్లోజప్ కొస్తే నా మొగుడు ఒక పొలిటీషియన్. ఆయన ఎప్పుడు ఎన్నికల్లో గెలుస్తూనే ఉంటాడు. ఎదురులేని మనిషి అని నిరూపించుకోవడానికి నెలకొకసారి రాజీనామా చేసి మళ్ళా ఎలక్షన్స్ లో పాల్గొంటూనే ఉంటాడు. వీళ్ళతో మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి, కానీ వాళ్ళ ప్రొఫెషన్ మీద వాళ్ళ డెడికేషన్ మాకు ప్రాబ్లం. ఒకసారి వాళ్ళని చూస్తారా? ఏ ముగ్గురు అన్నదమ్ములు అండి. నేను ప్రపంచంలోనే #1 స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని. మరి మీరు అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు 3 నెలల బాబుని ఎందుకండి అరెస్ట్ చేశారు? నాకు తల దుబ్బి అరెస్ట్ చేయలే. ఒక రోజు పొలంలో దారుణమైనటువంటి హత్య జరిగింది. అప్పుడు ప్రత్యక్ష సాక్షిగా ఈ పుట్టోడే ఉన్నాడు. వాడు సాక్ష్యం చెప్పాలి, వాడు నేను అరెస్ట్ చేయాలి. వాడు మాటలు రావడానికి 2 సంవత్సరాలు. అందుకే 2 సంవత్సరాల తర్వాత వాడికి మాటలు వచ్చిన తర్వాత వాడిని అరెస్ట్ చేస్తాను. వీడి సాక్ష్యం వాడికి చెప్పించి వాడిని పంపించి వీడిని లేపి వదిలిపెడతాను. నువ్వు ఉండరా చిన్న, నీకేం కాదు. ఒరే మూతి అందరూ మెత్తగా ఉందా? మొహం ఆ చివర ఉందండి, వాడు బోర్లా పడుకున్నాడు. ఇంకా పదండి, ఇళ్ళలో పదండి. ఏవండి ఏంటే? ముందు తిందురు కండి. ఏముండావు? అన్నమే ఉండానండి. దాంట్లోకి ఏముండావు అని అడుగుతున్నా. కూరగాయలే ఉండానండి. తినడానికి దాంట్లోకి ఏముండావు అంటున్నా. బెండకాయ ఉండానండి. వీళ్ళు రండి, అన్నప్పుడు నాకు బ్యాగులు వేసుకొని వస్తారు, స్టేజ్ మీదకి ల్యాగులు వేసుకొని వస్తారు. అవన్నీ పక్కన పెట్టి పెరిగేసుకొని తినమంటున్నా ముందు.
హలో 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 జనులారా, నా ఓట్ల గనులారా, ఈ రోజు మీరు చూసారా ఈ దారుణం? ప్రపంచంలో ఎవరైనా తినడానికి అన్నం పెడితే పక్కన పచ్చడేసుకొని తినమంటారు, కానీ ఇది డైరెక్ట్ గా పెరిగేసుకొని తినమంది. అంటే నేను ఆ పెరుగు తిని మత్తులోకి వెళ్ళిపోతే వేరే నాయకుడిని తెచ్చి నా ప్లేస్ లో పెట్టడానికి ప్రతిపక్షాలు నా పిల్లం కలిసి ఆడుతున్న కుట్ర ఇది, కుట్ర ఇది. ఎవరంటారు అరెస్ట్? నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? పర్మిషన్ లేకుండా పార్టీ మీటింగ్ ఎందుకు పెట్టావు? ఓ పర్మిషన్ తెచ్చుకున్నాం మేము. పర్మిషన్ ఆగు ఒక నిమిషం, ఇగో పర్మిషన్ తీసుకో. ఎందుకు పర్మిషన్ ఉన్న పార్టీ మీటింగ్ మధ్యలో రద్దు చేసి న్యూసెన్స్ చేసినందుకు నన్నే అరెస్ట్ చేసుకుంటున్నా? ముందు లోపలికి పదండి. నన్ను అరెస్ట్ అంటారేంటండి? కళ్ళ ముందు ఒక ముద్దాన్ని పెట్టుకొని ఇంట్లో దాపెట్టడానికి ట్రై చేసింది ఇది. కోరినా మొగడా, నన్ను చేతిలోకి తీసుకోమంటే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటావేంటి నువ్వు? పద, నిండే చేతిలో తీసుకుంటా పద. హాయ్ డార్లింగ్. ఏంటండి అలా తోసేశారు? ఉన్న పళంగా నీ హార్ట్ బీట్ పెరిగింది, నీ బీపీ డౌన్ అయి నీ షుగర్ లెవెల్స్ పెరిగి నీ కిడ్నీలు ఫెయిల్ అయితే ఎవడే రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఏంటండి ఏం రాస్తున్నారు? ప్రిస్క్రిప్షన్ రాస్తున్నా, దీంట్లో ఉన్న టాబ్లెట్స్ మెడికల్ షాప్ కి వెళ్ళి కొనుక్కొని మింగు. ఒక్క నిమిషం ఇట్రా, తిరిగిటు తిరిగిటు. ఏంటండి అలా కొడుతున్నారు? దోమే డెంగ్యూ వస్తే ఎవడ రెస్పాన్సిబిలిటీ? అందుకే దాన్ని కొట్టా. నేనేం చేశాను? నన్ను అరెస్ట్ అంటున్నావు? ఒక ప్రొఫెషనల్ డ్యూటీ ఆఫీసర్ ముందు ఒక ఆడమొచ్చింది చంప మీద కొడతావా? గృహహింస చట్టం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. నేను కొట్టలేదురా బాబు, దోమ అయితే జస్ట్ ఇలా అన్నానంతే. ఈ అమ్మాయి ఇటు కొట్టాడా? కొట్టాడు బాబు గారు. ఎవరు అన్నారు అరెస్ట్? ఎందుకు బాబు గారు? డ్యూటీలో ఉండే ఆఫీసర్ నువ్వు బావా అన్నందుకో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి చేష్టాలు చేస్తే నాకు రక్తం మరిగిపోతుంది. దీన్నే బీపీ అంటారు. అర్జెంట్ గా కూర్చో చెప్తాను. ఓ మై గాడ్, ఇంత బీపీ ఉందా? మామూలుగా బీపీ ఎంత ఉండాలరా? మనుషులకైతే 120/80 ఉండాలి. నీకు కొంచెం అటు ఇటు కూడా నడుస్తుందిలే. చూచో, ఇప్పుడు జడ్జెస్ రియాక్షన్స్, జనాల రియాక్షన్స్ చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? అర్జెంట్ గా రాజమౌళి ఎంట్రీ అవసరం అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుందిరా. ఒరే వాడిని పిలవరని కాళ్ళు పట్టుకుంటాను. మనం వెనక్కి వెళ్ళిపోతే ఆయన వచ్చేస్తారు. మాటి రాని మత్తునిచ్చే మందు నింపే గ్లాసులో రాత్రిరంతా నాకు చెప్పే వేల వేల ఊసులో స్మెల్లే నన్ను నడిపే పువ్వులు మ్యాపురా. తెల్లవారి 10 అయితే బరులు తెరిశాను, ఆగాలే ఆకాశమై మత్తు గురిశాను. గ్లాసులోనే వేసి కలిపితే ఐసు కరిగేను. పరులోన టేబులే నాకిక లోకం, కటిక చేదు మందే నాకు తాకుతేనే పాకం. వడకల ఉలుకులు వైనుల పలుకులు సారాయి సొగసులు నన్నే మరిపించే. నమస్కారం మేడం, నమస్కారం. ఐఎమ్ ఏ స్కాచ్ మ్యాన్. ఒరే ఒరే ఒరే, నువ్వు స్కాచ్ మ్యాన్ కాదురా, నా ఇంటికి వాచ్ మ్యాన్. అరే రాజమౌళి, మరి ఇంటి ఓనర్గా నేను అడుగుతున్నాను, నా కోసం ఒక పాట పాడొచ్చు కదా? అవురా అమ్మక్క చెల్ల, నిన్న ఆర్టిస్ట్ అంటే నమ్మడమెల్లా. ఇంత దింత లాగుల్లో డైలాగులేలా, ముసలివాడే అందరికి అయినా నవ్వించడన్నటికి. లాగుడా ఒరి లాగుడా, పాపాల లాగుడా, తెలిసేది ఎలా ఎలా చిట్టు బలా. నన్ను అరెస్ట్ చేస్తున్నావా? 3 ఫ్యామిలీల మధ్యలో తాగి నువ్వు రచ్చ చేస్తున్నావు, అందుకే నేను అరెస్ట్ చేస్తా. అతన్ని నువ్వు అరెస్ట్ చేయలేవు. ఎందుకు? అతని ఆరోగ్యం బాగుండాలని చెప్పి నేనే అతని రోజుకు 90 ml తాగమని చెప్పా. నువ్వు మిల్లీ లీటర్లు రాశావా? మరి నువ్వెంత తాగేవరా? ఫుల్ లీటర్లు పిలుస్తాను కదా. అయినా వాడిని నువ్వు సమర్థించావు కాబట్టి పదండి, ఇద్దరు పదండి. జనులారా జనులారా, మీరు చూసారా ఈ దారుణం కనులారా? ఈ నియోజకవర్గంలో ఈ కొమరం ఈ రోజు గెలిచాడంటే ఈ మహానుభావుడి పుణ్యం వల్లే. ఎలా అనుకుంటున్నారా? ఈ మహానుభావుడు దొబ్బి తాగి ఎలక్షన్ మిషన్ మీద గంట సేపు వేలు పెట్టి అలాగే ఉంచాడు. దాని వల్ల నాకు 10,000 ఓట్ల మెజారిటీతో నేను ఈ రోజు గెలిచాను. అలాంటి మహానుభావుని ఈ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేస్తున్నాడంటే దీని వెనకాల ప్రతిపక్షాల కుట్ర ఉంది అని నేను చెప్తున్నాను. ఇది సమాజానికి పెగ్గుచేటు. పెగ్గుచేటు కాదా బాబు, సిగ్గుచేటు. ఏవండి
ఇంట్లో సరుకులు నిండుకున్నాయండి. ఇది ప్రతిపక్షాల కుట్రే. పిల్లడు ఆడుకుంటూ ఇందాడు పడిపోయాడండి. ఇది ప్రతిపక్షాల కుట్రే. నేను నెల తప్పానండి. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే. సచ్చినోడా, నెల తప్పాను అంటున్నా. ఆ విషయం ముందే చెప్పొచ్చుగా. సర్లే గాని ఇంటి ఓనర్ వచ్చాడు, ఆయన కాఫీ పెట్టాలి, పాల ప్యాకెట్ కి డబ్బులు ఇవ్వండి. ఓహో, సారా ప్యాకెట్లు పోయినాయి, డబ్బులు పోయినాయి, మందు పోయినాయి, మొత్తానికి పాల ప్యాకెట్లకు వచ్చారా మీరు? నువ్వు ఇలానే తప్పులు చేసుకుంటూ పోతుంటే నీ మొహం మీద ఉమ్మేస్తారు. అలా ఉమ్మేయకూడదండి, ఎందుకంటే అందులో బ్యాక్టీరియా ఉంటది, ఫంగస్ ఉంటది. నాకు పావు గంట నుంచి మీ మొహం మీద ఉమ్మేయాలనుంది, కానీ నేను వస్తున్నా కంట్రోల్ చేసుకోలే. ఎందుకంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ సైన్స్. నీకు దండం పెడతాను రా, నా మొహం చూసి వదిలేసిరా. నీ మొహం చూస్తే ప్రాణాలు వదిలేయాలనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ నిన్ను వదిలేనా? ఓకే. ఏమ్మా ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావు అమ్మా? దాని గురించి నన్ను ఏం చెప్పమంటారండి? రిహార్సల్ అనుకుందే చెప్పు. మా నాన్నగారు ఆయన్ని అల్లుడి గారు కట్నం ఎంత తీసుకుంటారని అడిగారు. వెంటనే జైల్లో తీసుకెళ్లి పెట్టాడు. కనీసం బయటికి రిలీజ్ కాలేదా మీ నాన్న? ఇంకా ఎందుకు కాలేదు, సత్ప్రవర్తన కింద రిలీజ్ చేశారు. ఆ మసటి రోజు సంక్రాంతి పండుగ వస్తే కొత్త అల్లుడు కదా అని కొత్త బట్టలు పెడితే చిట్టు పోలీస్ ఆఫీసర్ నాకే లంచం కింద బట్టలు పెడతామని మళ్ళీ అరెస్ట్ చేశాడు. నా బాధలు ఎవరితో చెప్పుకోనమ్మా. సెంటర్ కేబర్కి చెప్పుకో అమ్మా. ఎప్పుడు చూసినా పెగ్గు పట్టుకొని తిరుగుతూ ఉంటావేంటి నువ్వు? హలో, పెగ్గు లేకుండా నన్ను, బిగ్గి లేకుండా నిన్ను జనాలు చూసి తట్టుకోలేరు. గనులారా, నా ఓట్ల గనులారా, ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్రే. అయ్యో ఏమైందమ్మా? టీవీలో కత్తి సినిమా వస్తుంది, అది చూస్తూ చూస్తూ నా చేతిలో ఉన్న కత్తి మీద పడిపోయాడండి. ఈ కత్తిపోటును చూస్తుంటే ఎవరో పగతో పొడిచారనిపిస్తుంది అయ్యా. లేదండి, కత్తితోటి పొడిచారు. నేను అర్జెంట్ గా ఎస్ఐ గారిని పిలుస్తాను. నాకు ఎస్ఐ గారు వచ్చేయండి సార్. మీరు ఏం జరిగింది? ఎవరో పొడిచేశారు సార్. ఈడేదో స్కిట్ లో పొడుస్తాను కొట్టి ఈయన పొడిచి దొప్పారా? బాగా పొడిచినారా? దీని మీద ఏం వేలు ముద్రలు ఉన్నాయో ఎవరు ఉన్నాయో ఒకసారి నాకు చెప్పండి. ఒక్క నిమిషం బాగా చూసి చెప్పండి. అయ్యో సార్, దీని మీద మీ వేలు ముద్రలు ఉన్నాయి సార్. సార్ మీరెందుకు బేడీలు వేసుకుంటున్నారు సార్? ఆ తప్పు నా మీద వేసుకుని నేను జైలుకి వెళ్తానండి. నువ్వెందుకు నేరం పైన వేసుకుంటావు? అంటే నాకన్నా నువ్వే ప్రమాదం. వస్తే పద. కళ్ళ ముందు ఒక పేషెంట్ చచ్చిపోతుంటే కాపాడలేని ఈ డాక్టర్ బతికి ఎందుకు నాకు? ఏమండి, ఏంటండి అలా పొడుచుకున్నారు? ఏ ఇలా పొడుచుకోకూడదా? మీరు అలా పొడుచుకుంటే నా కడుపు తరుక్కుపోతుందండి. దాన్ని ఎసిడిటీ అంటారు. టాబ్లెట్స్ వెళ్ళి కొనుక్కో, పొద్దున్న వాడు నైట్ టైం వాడు. మీరు లేకుండా నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలండి. అందుకనే దాంట్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కూడా రాశా. ఏందా నీ యాత్రలో నా ఆర్సి నా రెండో పాట పాడదు, నా అభిమానులు ఊకుండ్రా. చెప్తున్నావు నేను పాడితే విను. ఊరు ఉమ్మేసిన పెళ్ళం కుమ్మేసిన ఉన్నది అమ్మేసిన ఫుల్లుగా నేనేసిన ఊర్లో బార్లన్నీ మూసేసిన ఊరు వాడంతా తిరిగొచ్చిన మందు వాసననే పసిగట్టిన కడుపు నిండా ఫుల్లుగా కొట్టిన